అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను టమాటా పప్పు ఎలా చేసుకుంటానో చూపిస్తాను. దీనికోసం ఒక పెద్ద టమాటాను ఇలాగ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. అల్లం పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందుగా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో పోపు వేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. పోపు వేగిపోయిన తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలాగా నెయ్యి కానీ నూనె కానీ తక్కువ వేసుకొని వండుకుంటే అన్నం తిన్న తర్వాత త్వరగా డైజెస్ట్ అవుతుంది. అలాగే అన్నం తిన్న తర్వాత పొట్ట బరువుగా ఉండదు. అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. కాసేపటి తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు సగం మగ్గిపోయిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు చింతపండు రసం వేసుకొని కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నూనె నెయ్యి తక్కువ వేసుకొని తినడం వలన మనకి డైజెషన్ త్వరగా అవుతుంది. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పులో వేసుకొని కలుపుకోవాలి. నేను కుక్కర్ వాడను, అందుకని కందిపప్పును గిన్నెలోనే ఉడికించుకుంటాను. ఈ పప్పు ఎలా ఉడికించుకుంటానో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం కూడా వేసుకొని కలుపుకోండి. మేము కారం ఎక్కువ తినము, అందుకనే నేను కారం వేయడం లేదు. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి. టమాటా పప్పు రెడీ అయిపోయింది. మనము అన్నంలో తినేటప్పుడు నెయ్యి వేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ఈ టమాటా పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మధుతో.